నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మాజీ హోంమంత్రి పెద్దాపురం టీడీపీ అభ్యర్థి చంద్రరాజప్ప గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ 2014లో గెలిచారు, 19లో గెలిచారు, ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు పెద్దాపురం నుండి. అంటే చంద్రబాబు నాయుడు గారు పెద్దాపురం నియోజకవర్గం 14 ఇచ్చాడు. 14లో నెగ్గిన తర్వాత బాగా పనిచేయడం జరిగింది. 5 సంవత్సరాల్లో కూడా బ్రహ్మాండంగా చేసి 1000 కోట్లు అభివృద్ధి చేశాను అక్కడ. అందుకే 19 కూడా నన్ను నెగ్గించారు. ఇప్పుడు 5 సంవత్సరాల్లో కూడా మనం చేద్దారన్న జగన్మోహన్ రెడ్డి చేయనివ్వలేదు. ప్రజలకు అర్థమైంది ఏది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తేనే డెవలప్ చేస్తాడన్నది. ఇలా ప్రజలందరూ వన్ సైడ్గా ఇలా మళ్ళీ నన్ను నెగ్గించాలి, మళ్ళీ తెలుగుదేశం రావాలి, మన పెద్దాపురం అభివృద్ధి చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. నేను కూడా అందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధి ఏది కావాలన్నా చేయడానికి సిద్ధం ఉన్నాను. నేను ఇప్పుడు అందరి దగ్గర కలిసినప్పుడు కూడా సమస్యలన్నీ కూడా చెప్తున్నారు. సమస్యలన్నీ పరిష్కారానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆమె కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్, అంటే మీ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్ని, అంటే ఓట్లన్నీ కూడా వైసీపీ టీడీపీకి వెళ్ళకోకుండా వైసీపీ ముద్రగడ పద్మనాభం లాంటి నేతల్ని వీళ్ళందరినీ తీసుకొస్తున్నారు కాదమ్మా. ఇప్పుడు టీడీపీకి బలమైన కేడరు. ఎప్పుడైతే చిరంజీవి గారి పార్టీ పెట్టాడో అప్పుడు కొంత డిస్టర్బ్ అయింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పెట్టాడు. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కలిస్తే వన్ సైడ్గా ఉంది. ఎవరో ఏ నాయకులు వచ్చినా, ఏ పెద్ద నాయకులు వచ్చినా ఏమీ అబ్బాయి అందలేదు. 100కి 80% కాపులు తెలుగుదేశానికి పడతారు. సార్, అంటే ముద్రగడ ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా మీ జిల్లాలో? అంటే నేను ముద్రగడ అనేది కాదు, ఈ నాయకులు ఎర్రరామజోగన్ అని, ముద్రగడ పద్మనాభం, ఇంకొకళ్ళ ఉన్నాయి. పార్టీ పరంగా వైసీపీకి వెళ్ళినప్పుడు వీళ్ళు మా దాంట్లో ఉంటే మాకు ప్లస్ అవుతుంది కానీ చెప్పి వైసీపీకి వెళ్తే వైసీపీని కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉండరు. అంటే జిల్లాల నియోజకవర్గాల్లో టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి జనసేన పెద్దగా సహకరించట్లేదు, సీట్ రాని వాళ్ళు అసంతృప్తులు. నా నియోజకవర్గంలో నిన్న జనసేన మీటింగ్ నాన్న పెడితే 7,000 మంది వచ్చారు. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా కలిపి పని చేయాలనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఎవరు ఏం చెప్పినా పవన్ కళ్యాణ్ ఏ చెప్తా చేయడానికి జనసేన ఉంది. మరోసారి చంద్రబాబు కేబినెట్లో చంద్రరాజప్ప ఉండబోతున్నారా? అది నేనేం చెప్తాను. ఇప్పుడు నెగ్గి వచ్చిన తర్వాత సార్ ఇష్టం అది. ఎందుకంటే క్యాబినెట్ అన్నది చంద్రబాబు నాయుడు గారి కూర్పు. అది ఏదో ఎవరు అవసరమో ఏంటని చూసుకుంటారు. పార్టీకి మేము ఎప్పుడూ కూడా పార్టీ మనుషులు, పార్టీకి పనిచేసే వ్యక్తులు, ఆయన ఇష్టం అది. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ముద్రగడ ప్రభావం ఎలాగ ఉండదు, ఎలాంటి ప్రభావం ఉండదని చెప్తున్నారు. ముద్రగడ కానీ లేకపోతే చేగొండి హరిరామజోగి లాంటి వాళ్ళు ఇలా లేఖలు రాయడం, లేకపోతే వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల పెద్దగా టీడీపీకి వచ్చే ఇబ్బంది లేదు. 2014 ఏ విధమైన కాపు ఓటు బ్యాంకు జనసేన, టీడీపీ, బీజేపీ పడ్డాయో 2024లో కూడా అదేవిధంగా కాపు ఓట్లని పడతాయని చంద్రరాజప్ప చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.